గుంటూరు మిర్చికి జాతీయ స్థాయిలో ఒక మంచి పురస్కారం వచ్చిందండి మన రాష్ట్రానికి సంబంధించి. ఇప్పుడు దాని విషయంలో మనం ఒక అప్డేట్ తెలుసుకుందాం. గుంటూరు మిర్చి మరోసారి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందని కేంద్ర ప్రభుత్వం ఒక జిల్లా ఒక ఉత్పత్తి పథకంలో గుంటూరు మిర్చినైతే 2023-24 సంవత్సరానికి ఎంపిక చేశారు. మిరప సాగులో జిల్లా ప్రత్యేకతలు, ప్రభుత్వ సహకారం, రైతులకు అందుబాటులో ఉన్న మౌలిక వసతులు వంటి అంశాలపై కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి కేంద్రాన్ని సమగ్ర నివేదిక అందించారు. దీనిపై స్పందించిన కేంద్ర బృందం జనవరిలో జిల్లాలో పర్యటించి స్థానిక పరిస్థితులను పరిశీలిస్తుంది. జిల్లాలో మిరప వాణిజ్య పంటగా సాగవుతూ ఉంది. ఇక్కడ మిర్చి ఉన్న ఘాటు, వాసన, భూమి స్వభావం, వాతావరణం, సాగు విధానాలు అన్నీ ఈ మిర్చిని ప్రత్యేకంగా నిలిపాయి. గుంటూరులో విత్తనం నుంచి ఎగుమతి దేశ వరకు అన్ని అంశాలు ఒకే ప్రాంతంలో అందుబాటులో ఉండడం, సాగులో కొత్త పద్ధతులను ఇది కేంద్రంగా ఉండడం గమనార్హం. ఆసియాలోని అతిపెద్ద మిర్చి యార్డు కూడా ఇక్కడే ఉండడంతో రైతులకు గిడ్డంగుల ధర దక్కేలా 80కి పైగా శీతల గోదాములు కూడా ఉన్నాయని సమాచారం. విత్తన పరిశోధనా కేంద్రం, పురుగు మందుల మిగులుబాట్లకు పరీక్షించే ప్రయోగశాలలు, రసాయన రహిత సాగు, రైతుల సంఘాలు కలిసి పనిచేయడం వంటి అంశాలన్నీ కేంద్రానికి పంపిన 76 పేజీల నివేదికలో వివరించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం గుంటూరు మిర్చిని ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లుగా ప్రకటించగా, ఈ నెల 14న ఢిల్లీలో జరగనున్నటువంటి కార్యక్రమంలో వాణిజ్య శాఖ మంత్రి శ్రేయా ఘోషల్ చేతుల మీదుగా ఈ అవార్డును కలెక్టర్లు అయితే స్వీకరించబోతా ఉన్నారండి. ఏది ఏమైనా మన రాష్ట్రంలో మిర్చికి జాతీయ అవార్డు రావడం అనేది గొప్పగా భావించాలి.